స్వామి నా మాల డాలర్ మిస్ అయింది, ఇది దేనికి సంకేతం, ఇది చూడ మంచి అడుగుతున్నారు. ముఖ్యంగా స్వామివారి యొక్క మాలాధారణ తీసుకునే సమయంలో మనము ఖచ్చితంగా వెండికి సంబంధించినటువంటి మాలలు మాత్రమే మనము వాడితే చాలా మంచిది. ఇక వెండి మాల లేని వాళ్ళు రాగిది కానీ లేదా పంచలోహాలతో చేసేటువంటి మాల వాడటం అనేది చాలా మంచిది. ఆ డాలర్ కూడా వెండి కానీ పంచలోహాలు కానీ రాగితో కానీ ఉన్నట్టయితే అది చాలా మంచిది. ఇక అనుకోకుండా మనకి డాలర్ తప్పిపోయినట్టయితే, అంటే మనం మాల వేసుకున్నప్పుడు ఆ మాలకున్నటువంటి డాలర్ అనేది మనకి తప్పిపోయినప్పుడు ఇది చెడు సంకేతము అని అనుకోకండి. ఇక ఆ డాలర్ అనేది మాలకి తిరిగి ఇవ్వడం కానీ లేదా ఆ డాలర్ మీకు కనిపించకపోయినట్టయితే మరొక కొత్త డాలర్ని తీసుకొని దానికి మళ్ళీ పంచామృతాలతో అభిషేకం చేయించి మాల మొత్తాన్ని కూడా, అంటే ఆ మాలను తీసివేసి ఆ మాలకు మళ్ళీ ధరించి ఆ మాలని మీ గురుస్వామితో కానీ తల్లితో కానీ దేవాలయంలో ఉండే అర్చకులతో అది మీరు వేసుకోవడం వల్ల మీకున్నటువంటి ఆ పాప కర్మం అనేది ఇక్కడ లేకుండా చేస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అనుకోకుండా జరిగేటువంటి వాటికి ఎలాంటి తప్పనేది ఉండదు. ఉద్దేశపూర్వకంగా గొడవపడి ఆ మాలను లాగటం కానీ వేరే వాళ్ళతో గొడవపడి మన మాలని మనము తెంపుకోవడం జరిగినప్పుడు అది చాలా ప్రమాదానికి సూచన. కాబట్టి అనుకోకుండా జరిగేటువంటి పరిణామాలకి స్వామివారి యొక్క కోపానికి మీరు కారకులు కాలేరు. స్వామివారికి అనుగ్రహం పొందడానికి మీ గురుస్వామితోని మీరు అడిగి దానికి సంబంధించేటువంటి క్రమశిక్షణ మీరు పాటించినట్టయితే మంచి అనుగ్రహాన్ని మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. స్వామియే శరణమయ్యప్ప.